ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా గత 2 రోజులుగా తీవ్ర ఆవేదనతో దుఃఖంతో ఉన్నాను. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమే ఉంటూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఇలాంటి ఇలాంటి ఆ సందర్భం మన జీవితంలో మనం చూసినప్పుడు ఎంత సంతోషిస్తామో కదా. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉన్నారని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఇది 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మరి సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ నందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి అనేక మంది తరలి వస్తూ ఉన్నారు. మీరు కూడా మరి ఖచ్చితంగా రండి. ఎందుకు అనంటే ఇలాంటి దైవజనుడిని మరలా మనము చూస్తామనే ఆశ కూడా లేదు. ఎంతో గొప్ప దైవజనుడు, ఎంతో మంచి మనసు కలిగినటువంటి దైవజనుడు. అలాంటి దైవజనుడిని చూడాలని చెప్పి ఆశతో అనేక మంది తరలి వస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి కూడా మరి బరియల కార్యక్రమం అన్నది ప్రారంభించబడుతుంది. ఈలోపే వచ్చే వారందరూ తరలి వచ్చి ఆయన యొక్క పార్థివ దేహాన్ని సందర్శించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ విషయం పైన గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారు స్పందించారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు స్పందించారు. అలాగే ఎస్పీ గారు స్పందించారు. గత 2 రోజులుగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఎంతో తీవ్రమైన దుఃఖంతో ఆవేదనలో ఉన్నారు. మరి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్రైస్తవ సమాజంలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు కూడా, అలాగే ఎంతోమంది విశ్వాసులు కూడా అక్కడ మరి ప్రవీణ్ పగడాల గారి డెత్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు విషయమై ఎదురు చూస్తూ వచ్చారు. కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఈ విషయం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు. అది ఇంకా 3 రోజులు 29వ తారీఖున ఇస్తామని చెప్పారు. అలాగే మరి ఈ విషయం పైన ఇంకా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అనంటే అది ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్న విషయము క్రైస్తవ సమాజంలో ఉన్న ఎంతోమంది దైవజనుల మరి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న కర్రలపైన ఉన్న రక్తము, ఆ కర్రలతో దాడి చేశారన్న విషయము, అలాగే అక్కడ మరి ప్రీ ప్లాన్డ్గా ఆ స్కూటరు ప్రవీణ్ పగడాల గారి పైన పడి ఉండడము, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈ విషయం అన్నది ప్రీ ప్లాన్డ్గానే జరిగిందన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. క్రైస్తవ సమాజం పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయము మనకు అర్థం కావట్లేదు. దయచేసి మరి ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్న విన్నపం ఏంటి అనంటే, క్రైస్తవుల పట్ల వివక్ష చూపకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను విన్నపంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నా ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఆ యొక్క దైవజనుని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి దైవజనుని కుటుంబం కొరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. విడిచి వెళ్ళిన సంఘం కొరకు, అలాగే తన యొక్క కుటుంబం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరికి విన్నపంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.